పెళ్లకూరు మండలం మానవకు గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ పాల్గొన్నారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి వేగవంతమైన పరిష్కారం చూపాలనే లక్ష్యంతో గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. గ్రామస్తుల నుంచి మొత్తం 23 వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓతో పాటు వ్యవసాయం, విద్యుత్, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, దేవాదాయ, నీటిపారుదల శాఖలకు సంబంధించిన సమస్యలపై అధికారులు స్పష్టమైన సూచనలు చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న సుధాకర్ నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని ఈరోజు మళ్ళీ అతనితో పాటు వాళ్ళ సన్ను అలాగే 20 మంది వరకు అతని అనుచరులు అందరూ కూడా ఈరోజు పార్టీలోకి చేరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరూ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా అతన్ని పార్టీలోకి ఆహ్వానించి మన పార్టీలో బలపరిచే విధంగా లేదా అతను అనుచరులు కూడా మన పార్టీలో పనిచేసే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో కూడా ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా ఎంతో మంది మన పార్టీ మీద అభిమానంతో గతంలో తెలుగుదేశంలో ఉన్న నాయకులు కొన్ని కారణాల వల్ల సైలెంట్ అయిపోవడమో లేదా వైసీపీకి వెళ్ళడమో జరిగింది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం అంటే ఏంటో తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి చాలా మంది వస్తున్నారు. అందులో భాగంగా అనకోవల్ పంచాయతీలో మనకు కొంత లీడర్షిప్ ఇప్పుడు సుధాకర్ నాయుడు గారు వచ్చిన తర్వాత లీడర్షిప్ ని మెయింటైన్ చేస్తూ, అలాగే శేఖర్ నాయుడు గారు కూడా ఇక్కడ అనుకోవల్ పంచాయతీలోనే లీడర్షిప్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ ఉన్న జనాలకు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారన్న. గ్యాస్ సిలిండర్లు రాలేదని చెప్పారు. ఎంపీడీఓ గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది. మీకు ఎవరికైతే గ్యాస్ సిలిండర్ లేదో ఎంపీడీఓ గారు ఒకసారి చెక్ చేసి ఎవరికైతే రావట్లేదో వాళ్ళకి అందించండి, నోట్ చేసుకోండి అన్ని. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ గారు అలాగే ఎంపీడీఓ గారు అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈరోజు అర్జీలు తీసుకొని ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం మనం ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని దాని అనుగుణంగా మేము ముందుకెళ్తున్నాం. అలా ప్రతి వారం చేస్తున్నాం. ఈ రోజు కూడా శుక్రవారం కాబట్టి ఈ పెళ్లకూరు మండలంలో అనకోవల్ పంచాయతీలో మేము ఈరోజు రావడం జరిగింది. మీ అందరి దగ్గర కూడా అర్జీలు తీసుకుంటారు. ముఖ్యంగా గతంలో మనకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు చాలా మంది ఇళ్ల కోసము, ఇళ్ల స్థలాల కోసం ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా గతంలో ఇక్కడ చాలా మంది 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అవ్వాతాతలు అందరూ కూడా ఉన్నారు. గతంలో మీకు 2000 నుంచి 3000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది వైసీపీ ప్రభుత్వానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రచారంలో చెప్పారు 4000 చేస్తాను ప్రతి పెన్షన్ అని. గెలిచిన తర్వాతే కాకుండా గెలిచింది మనం జూన్లో అయితే మనకు ఏప్రిల్ నుంచి కూడా క్యాలిక్యులేట్ చేసి ఏప్రిల్లో 1000 రూపాయలు పెంచి, మేలో 1000 రూపాయలు పెంచి, జూన్లో 1000 రూపాయలు పెంచి మీకు జూలైలో అధికారం వచ్చిన వెంటనే 7000 రూపాయలు మొదటిసారిగా ఇచ్చారు. వచ్చిందమ్మా 7000, వచ్చిందమ్మా 7000. 1వ తారీఖు 4000 ఇస్తున్నారమ్మా పెన్షన్. 1వ తారీఖు పెన్షన్లు ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 1వ నెలలో జూలై నెలలో మీకు 7000 పెన్షన్ ఇస్తానని ఇప్పుడు ఇస్తున్నారు. ఏమ్మా మీకు వస్తుందా పెన్షన్? కూర్చోండి. ఇలా మాత్రమే ఇస్తున్నారు. ఈ రోజు 6000 రూపాయలు వాళ్ళకి చేశారు పెన్షన్. ఇవన్నీ ఏమ్మా వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ వస్తుందా? ఈ రోజు గతంలో 3000 ఇస్తున్న పెన్షన్ ఈ రోజు 6000 చేశారు. అలాగే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఈ రోజు పెన్షన్ రూపంలో ఇస్తున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పిన విధంగా అందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు. అలాగే మీరు మహిళలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు డబ్బులు కడుతున్నారా? ఆధార్ కార్డు చూపిస్తున్నారమ్మా? ఆధార్ కార్డు చూపిస్తే మీరు రాష్ట్రంలో ఎక్కడికైనా మీ పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు, లేదంటే గుళ్ళకి వెళ్ళొచ్చు, లేదా ఏదైనా టౌన్ లో పని ఉన్నా మీరు వెళ్ళొచ్చు. ఏ పనికైనా మీరు కొంతసేపు మునీష్ గారు ఏ పనికి వెళ్ళినా సరే మీకు ఉచిత బస్సు ప్రయాణం వస్తుందమ్మా, మీకు ఉచితంగా అందిస్తుంది. అలాగే గతంలో ఒక్క బిడ్డకు మాత్రమే 15,000 ఇచ్చేవాళ్ళు. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళి చదువుకుంటేనే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ప్రతి బిడ్డకి 15,000 ఈ రోజు అందుతుంది. నిన్న మేము ప్రచారానికి నాయుడుపేటలో వెళ్తే డోర్ టు డోరు అక్కడ ఒక ఆమెకి 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలకి ఈ రోజు తల్లికి వందనం పడింది. పిల్లలందరినీ ఆవిడ చదివించుకుంటుంది. అలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ
నారా లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రాన్ని గతంలో మీరు చూస్తే మనం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు ఎక్కడా లేవు. బయటకు వచ్చి మాట్లాడితే హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు, లేకపోతే పోలీస్ కేసులు పెట్టేవాళ్ళు. ఈ రోజు ఆ పని లేకుండా మీకు ఏదన్నా సమస్య ఉంటే బయటకు వచ్చి చెప్పండి, మేము ఆలోచిస్తాము. ఎక్కడైనా అధికారుల దగ్గర సమస్య జరిగినా లేదా ఇంకోళ్ళ దగ్గర సమస్య జరిగినా అది తీర్చే విధంగా కూడా మనము ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి ప్రభుత్వం. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ అనకవాలు పంచాయతీలోనే సీసీ రోడ్లు 50 లక్షలకు పెట్టాము. ఇంకా కూడా ఏమైనా రోడ్లు ఉంటే ఖచ్చితంగా శేఖర్ నాయుడు గారు ఇక్కడ ఉండి చూసుకుంటున్నారు కాబట్టి 50 లక్షల రోడ్డుకి ఇప్పటికే పెట్టారు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.